వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పేది. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకును అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. సో వి ఆల్ డి నో, మనందరికీ తెలుసు, మనము యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం అన్నది ఒక ప్రత్యేకమైన భాగముగా మనం చూస్తున్నాము. ఎందుకు దీన్ని ప్రత్యేకమైన భాగంగా చూస్తామంటే, మనము గత వారం ధ్యానించుకున్నట్టు యోహాను సువార్త 6వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఒక చిన్న మాట మనం చదువుతాము. అదేంటంటే అటు తర్వాత అన్న పదము ఎందుకు వాడబడుతుందంటే, ఆ యొక్క వాక్య భాగాన్ని ప్రత్యేకపరిచి వేరుపరిచి ఆ యొక్క సన్నివేశం నుండి ఇంకొక సన్నివేశానికి వేరుపరిచి మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఇదే వాక్యము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనములో, అదేవిధంగా 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో కూడా మనం చూస్తాము. సో ఇదంతా ప్రత్యేక భాగము. అదేవిధంగా ఈ యొక్క 6వ అధ్యాయం అంతయు ఒక ప్రత్యేక భాగంగా, ఒక ప్రత్యేకమైన దానిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దీని యొక్క విశిష్టత ఏంటంటే, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ యొక్క 6వ అధ్యాయంలో మొత్తం మనము 71 వచనాలు చూస్తాము. 71 వచనాలు ఒక వాక్య భాగంలో, ఒక అధ్యాయంలో మనం చూస్తున్నామంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి మనం గుర్తించగలగాలి. ఎందుకంటే అది చాలా దేవుని యొక్క కృప చేత ప్రతి ఒక్క వాక్య భాగము దైవావేశము ద్వారా కలిగి ఉండగా, సో ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ మేడ్ దిస్ చాప్టర్ టు బి ప్రిసైజ్లీ ఇన్ 71 verses. లైక్ దేవుడు ఆయన యొక్క దైవావేశము ద్వారా కలిగిన లేఖనముల ద్వారా 71 వచనాలని ఒక అధ్యాయంలో పెట్టారంటే ఎంత ప్రాముఖ్యమైన అధ్యాయం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వీఆర్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ 3 to 4 weeks, ఒక 3-4 వారాలుగా మనం ఈ యొక్క అధ్యాయం మీద మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. మనము ఏం చూసుకున్నామంటే, ఈ యొక్క క్లుప్తంగా ఎవరైతే మళ్ళీ క్రొత్తగా వింటూ ఉన్నారో వారి కొరకు ఇంకొకసారి చిన్నగా క్లుప్తంగా ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు ఆహారము సమకూర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అనేకులకు 5 రొట్టెలు 2 చేపల నుండి ఒక పెద్ద అద్భుత కార్యము జరిపించటము, వాళ్ళందరూ వారి యొక్క కడుపు నిండా తినిన తర్వాత దేవాతి దేవుణ్ణి తీసుకెళ్ళి రాజుగా చేయాలనుకోవటము. ఇందులో గమనించాల్సింది ఏంటంటే, బలవంతముగా రాజుగా చేయాలనుకోవటం మనం చూస్తూ ఉంటాము. రాజుగా చేయాలనుకునే వాళ్ళ యొక్క హృదయము ముందుగా ఎరిగిన దేవుడు వెళ్ళిపోయి, దాని తర్వాత పడవ ప్రయాణం గుండా వారి యొక్క శిష్యులు ఈ యొక్క దరి నుండి ఆ దరికి వెళ్ళగా, ఆయన నడుచుకుంటూ ఆ యొక్క సముద్రం మీద వెళ్ళి వారిని మధ్యలో కలుసుకోవటము, అందులో పెద్ద తుఫాను అలలతో ఆ యొక్క పడవ కొట్టబడి ఊగిసలాడటము చూసి యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ చూసి వాళ్ళు భూతం అనుకుని భయపడంగానే యేసుక్రీస్తు ప్రభు వారు తాను వారికి బయలుపరుచుకొనగానే వాళ్ళు అక్కడ పేతురు గారికి ఒక విచిత్రమైన ఆశ రావటం ఏంటంటే, నేను కూడా నడవచ్చా ఈ యొక్క సముద్రం మీద అని చెప్పి కోరటము, యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ మేరకు ఆయన కూడా నడవటము. దాని తర్వాత ఆయన యొక్క అల్ప విశ్వాసము చేత ఆయన మునిగిపోవటం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క కృప చేత ఆయన్ని తీసుకుని మళ్ళీ తిరిగి పడవలోనికి తీసుకువెళ్ళటము మనము యోహాను సువార్తలో చూడంగానే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం మిగిలిన కథ ఏం చూస్తామంటే, ఆ ధోనిలోనికి వెళ్ళంగానే ఆ శిష్యులందరూ ఆయన్ని దేవుని యొక్క కుమారుడువు నీవు, అటువంటి గొప్ప పరిశుద్ధుడువు నీవు, రావలసి ఉన్న మెస్సయ్యవు నువ్వు అని చెప్పి వాళ్ళందరూ గుర్తించి
ఆయన యందు మ్రొక్కటం అన్నది, అంటే ఆయన్ని పూజించటం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఇది నిజమైన శిష్యుల యొక్క లక్షణము. అబద్ధపు శిష్యుల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, తిండి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు, ఈ యొక్క జనసమూహమును చూసి ఇంకా అధికమైన జనసమూహములుగా వీరందరూ పోగయ్యేవారిగా, ఈ లోకపరమైన తాత్కాలికమైన సుఖభోగాల కొరకు, ఆ యొక్క సౌకర్యాల కొరకు ఆశించేవారిగా, ఏదో సంథింగ్ వెరీ సూపర్ న్యాచురల్ ఇక్కడ జరుగుతుందంటే వాటి కొరకు, అది స్వస్థతలైనా కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ మిరాకిల్స్ అయినా కావచ్చు, వాటి కొరకు ఆశించి వెళ్ళే అబద్ధపు బోధకుల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎక్కడ ప్రోత్సహించలేదు, కానీ వారిని డు నాట్ స్ట్రైవ్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషత్, నశించిపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి వారిని గద్దించినట్టు మనం గత వారం చూసుకున్నాం. వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారంటే, గత వారం మనం చూసుకున్న వాళ్ళు దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫుడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్. దేవుడు వారికి ఆల్రెడీ ఇచ్చిన ఆహారం పట్లే వారి యొక్క ఆసక్తి కలిగి ఉన్నది. వారు ఆ యొక్క ఆహారము తిని భుజించి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారిని విరిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడొచ్చి మళ్ళీ తిరిగి ఆహారం పెడతారని అదే ప్రాంతంలో ఉండటం మనం చూస్తూ ఉంటాము. ఆయన అక్కడికి రాకపోయేపాటికి వాళ్ళు దోనేమీ లేక వాళ్ళు అక్కడే ఉండిపోయి, ఎప్పుడైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైతే ఆహారం పట్ల ఆశ కలిగి వచ్చున్నారో వాళ్ళతో కలిసి కపెర్నహూములో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారని తెలుసుకుని అక్కడికి వెళ్ళటం అన్నది చూసుకున్నాం. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఏమని అడుగుతారంటే, నీవు ఇక్కడికి ఎలా వచ్చావు దేవా అని అడుగుతారు. కానీ వాళ్ళ యొక్క హృదయాంతర్యం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అది మనం చూసుకుంటాం. వారు అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా అడగగానే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నది నేను చేసిన గొప్ప కార్యముల చేత నేను దేవుడిని చెప్పి గుర్తించి రాలేదు, కానీ మీరు కేవలము ఆ యొక్క రొట్టె కోసం వచ్చారు అని చెప్పేసి దేవాతి దేవుడు గుర్తించి ఏం చెప్తారంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దిస్ ఇస్ వాట్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫినిషెస్ ద లాస్ట్ వీక్. గత వారం మనం చదువుకున్నప్పుడు అక్కడతో వారికి గద్దించి ఒక మాటలు చెప్పటం మనం చూసుకుంటూ ఉంటాం. ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రాముఖ్య భాగం ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అందులో ఏంటంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఊహించుకోండి, ఈ యొక్క లోకాన్ని సృజించిన సృష్టికర్తని, మనమందరినీ ప్రతి దినము కాపాడుతున్న దేవాతి దేవుణ్ణి, వారందరికీ కడుపు నిండి ఆహారం పెట్టిన వాడిని, వారందరూ కుంటివారిని గుడ్డివారిగా ఉంటే వాళ్ళందరినీ స్వస్థపరిచిన దేవుణ్ణి, వాళ్ళకి కావాల్సినవన్నీ పొందుకొని ఆయన తనను తాను బయలుపరుచుకుని దేవుడు వాక్యం వారికి చెప్పంగానే వాళ్ళ యొక్క వీపులు ఆయనకి చూపించి ఆయన వైపు నుండి మొహం తిప్పేసుకుని ఆయన తిరస్కరించేసి ఒంటరివాడిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగానే ఉంటారు. ఇందాక మనం పాటలో ఒక మాట చూసుకున్నాము, నమ్మిన వారు ఎంతోమంది నన్ను మోసం చేసి ఉన్నారు అన్నమాట. సో లైక్ వైజ్ వీళ్ళందరూ ఎవరంటే, ఎవరో ఆ రోజు వచ్చి వాక్యం విన్నోళ్ళు, లేకపోతే ఆ రోజు వచ్చి దేవుని వెంబడించాలనుకున్నోళ్ళు కాదు. వీళ్ళందరూ దేవుని యొక్క శిష్యులుగా మనం ఇక్కడ గుర్తిస్తున్నాము. అక్కడ వాడిన పదం ఏంటంటే, కాబట్టి 66వ వచనం చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో, అక్కడున్న జనములలో కాదు, ప్రత్యేకంగా ఇక్కడ వాడబడిన మాట శిష్యులలో. ఎంతమంది శిష్యులు? అందరూ గుర్తించాల్సింది ఏంటంటే 20,000కు పైగా జనులు ఉన్నారు ఆయన శిష్యులుగా. అంతమంది 20,000కు పైగా ఉన్న జనములలో మిగిలిన వాళ్ళు 10,000 మంది కాదు, మిగిలిన వాళ్ళు 5,000 మంది కాదు, 1000 మంది కాదు, కనీసం 100 మంది కూడా కాదు, 50 మంది కూడా కాదు. మిగిలింది ఎంతమంది అంటే 11 మంది, 12 మంది. ఫస్ట్లీ ముందుగా 12 మంది,
ఆ 12 మంది కూడా చివరాఖరి వరకు ఆయనతో నడిచిన వారు కాదు. అందులో ఒకడు యోధా ఇస్కరియోతు ఆయన్ని మోసగించేవాడిగా ఉన్నాడు. 30 నాణేల కొరకు దేవాతి దేవుణ్ణి అమ్మి వేసిన వాడిగా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ దట్ వి సీ బిట్వీన్ ట్రూ డిసైపుల్స్ అండ్ ఫాల్స్ డిసైపుల్స్. నిజమైన శిష్యులు, అబద్ధమైన శిష్యులు. శిష్యులు అన్న పదానికి దేర్ ఇస్ నో డిఫరెన్స్. శిష్యులు అంటే జనరల్గా ఇట్ మే కమ్ ఐదర్ ఎ రియల్ బిలీవర్ ఆర్ ఎల్స్ ఎ ఫాల్స్ బిలీవర్. నిజమైన వాడు ఉండొచ్చు, అబద్ధమైన వాడు ఉండొచ్చు. ఇట్స్ ఎ జనరల్ టర్మ్. సహజంగా వాడే పదము శిష్యులు అంటే. శిష్యులు అన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలో పాలు పంచుకోలేరు. అలాగే ఈ దినం కూడా క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క సన్నిధికి వెళ్తారని మనము గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసుకుంటాము. ఎంతోమంది ఆయన యొక్క నీ యొక్క అంటారంట దేవునితో, నీ యొక్క నామమందు మేము బోధించలేదా, నీ యొక్క నామమందు దెయ్యాలు మేము వెళ్ళగొట్టలేదా, నీ యొక్క నామమందు మేము ప్రవచింపలేదా అంటారంట. అటువంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు ఏమంటాడంటే, నీవెవరో నేను ఎరుగను గనక అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. యూ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ. సో ఇక్కడ శిష్యుల వలె ఈ దినపు అబద్ధపు క్రైస్తవులు కూడా ఎంతోమంది మన మధ్యనే ఉంటూ ఉన్నారు. మన యొక్క ప్రశ్న ఏంటంటే, మనము ఆ యొక్క అబద్ధపు శిష్యుల స్థానంలో ఉన్నామా, నిజమైన శిష్యుల స్థానంలో ఉన్నామా? అబద్ధపు శిష్యుల వలె జనులు చూసి వెళ్ళే వాళ్ళగా ఉన్నామా, అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడో లేదో చూసుకుని వెళ్ళే వాళ్ళుగా ఉన్నామా? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామా, లేకపోతే ఆ దేవాతి దేవుడి నుండి పొందుకునే మేలుల కొరకు మనం వెళ్తున్నామా? దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ ఈస్. ఈ దినం మనం ఏం చూస్తామంటే, ఇక్కడ జనులు దేవుణ్ణి, ఆయన దేవుడు గనక ఆయనని వ్యక్తిగతంగా ప్రేమించడం మానేసి ఆయన నుండి పొందుకుని ఆ యొక్క బహుమానాల కొరకు, ఆ యొక్క దీవెనల కొరకు, ఆ యొక్క మేలుల కొరకు వెంబడించే వారుగా ఉన్నారు. వాళ్ళందరూ అబద్ధపు శిష్యులు. ముందు దేవుణ్ణి ఆయన దేవుడుగా గుర్తించాలి, ఆయన్ని వ్యక్తిగతంగా ప్రేమించాలి. అంతేగాని ఆయన్ని విడిచిపెట్టి ఆయన నుండి పొందుకునే లాభాలని ప్రేమించడం అన్నది చాలా దౌర్భాగ్య పరిస్థితి. అబద్ధపు శిష్యులు ఆయన నుండి పొందుకునే విషయాలే, ఆ మేలు కార్యాలే, స్వస్థతలు, సంతోషాలు, ఆనందాలు, దీవెనలు కోరుకుంటారు, కానీ దేవాతి దేవుడిని మాత్రం వాళ్ళు కోరుకోరు. అవన్నీ వీళ్ళకి లభిస్తే అసలు దేవుణ్ణి మర్చిపోయేవారుగానే ఉంటారు. లేకపోతే అవన్నీ వీళ్ళకి లభించకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్య దేవుళ్ళ వైపు పరిగెత్తేవారుగానే ఉంటారు. సో ఈ దినము మనం ఏం చూసుకుంటామంటే, ప్రత్యేకంగా we will see false disciples who demand for these things. అబద్ధపు శిష్యులు మేలు కార్యాలు కోరుకోవటమే కాదు, కానీ దేవుణ్ణి ఏదో దేవుణ్ణి వీళ్ళు నిర్మించినట్టు, దేవుణ్ణి వీళ్ళు సృజించినట్టు, దేవుణ్ణి వీళ్ళు కంట్రోల్ చేయొచ్చు అన్న విధంగా జీవిస్తూ ఉంటారు. అటువంటి అబద్ధపు శిష్యరకం గురించి ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మీ అందరూ జనరల్గా ఈ లోకంలో గమనిస్తే మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను, దేర్ ఇస్ అ గాస్పల్ దట్ వి నీడ్. మనందరికీ కావాల్సిన సువార్త ఒకటి ఉంది. ఇందాకే ఆరాధన వాక్యంలో మనం అందరం విన్నాము, పశ్చాత్తాపడాలి. వి నీడ్ రిపెంటెన్స్. దట్స్ వాట్ ఈవెన్ జీసస్ క్రైస్ట్ సెడ్. యేసుక్రీస్తు ప్రభువారు పశ్చాత్తాపడండి అన్నారు. మరి పశ్చాత్తాపడాలి, మీకు మారు మనసు కావాలి. దేవుడి శక్తి ఎక్కడ పెట్టాడు? దేవుడి శక్తి ఎక్కడుంది? మీకు ఆ పశ్చాత్తాపం అన్నది ఎలా కలిగిద్ది? దేవుడి వాక్యంలోనే అటువంటి శక్తి ఉంది. సువార్త యందు శక్తి ఉన్నది. ఎవరి సువార్త, దేని సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పే సువార్త. యేసుక్రీస్తు ప్రభువారిని మనకి పరిచయం చేసే వాక్యము బట్టి మనకి రక్షణ. కానీ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తని విడిచిపెట్టి ఈ యొక్క లోక సౌఖ్యాలు, లోకపు సుఖములు మనకి లభిస్తాయి అని చెప్పే సువార్త ఎక్కువైపోయింది. దాన్నే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళు ఏం చెప్తారంటే,
మీరు దేవుడికి పలానా ఇంత అంటూ ఇవ్వండి, మీకు దేవుడు ఇంత అంటూ ఇస్తారు. దేవుడి పని మీరు చేయండి, మీకు దేవుడు మీ పని చేస్తూ ఉంటాడు. దేవుడు మీ కొరకు అది ఇస్తాడు, దేవుడు మీ కొరకు సుఖాలు ఇస్తాడు, దేవుడు మీ కొరకు ఆస్తి ఇస్తాడు, దేవుడు మీ కొరకు సంపదిస్తాడు. ఇదే మీకు పరిచయం చేస్తూ ఉంటారు అబద్ధపు బోధకులు, ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్. ప్రాస్పరిటీ గాస్పల్ అన్నది మనం వెంబడిస్తే అది దేవుని సువార్త కాదు. ఆ సువార్తలో శక్తి లేదు. ఈ లోకంలో మనకి ఆ దినం వరకు చక్కగా ఇంటికెళ్ళి నిద్రపోవటానికి హృదయం సంతోషంగా ఉంటుందేమో కానీ ఎప్పుడైతే రేపటి దినాన ఇందాక పాట పాడుకున్నట్టు దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆ మందలో ఉంటావా ఈ మందలో ఉంటావా అంటే మనం దానికి సమాధానం చెప్పలేము. గొర్రెల మందలో ఉంటావా నీతిమంతులుగా, లేకపోతే మేకల మందలో ఉంటావా పాపాత్ములుగా అంటే మనం దానికి సమాధానం మనం చెప్పలేము. ఈ లోకంలో మనకి సంతోషము ఇదంతా మనకి ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ అన్నది మనకి నేర్పిస్తూ ఉంటుంది. కానీ మన యొక్క దేవాతి దేవుడి యొక్క మాటలు ఆయన్ని మనం పరిచయం చేసుకోవాలంటే మన దేవుడు ఏం చెప్పాడో ముందుగా మనకు తెలియాలి. మన దేవాతి దేవుడు ఏం చెప్పాడంటే మీ యొక్క కాడి మోసుకుని ప్రతి ఒక్క దినము నడవమని చెప్పాడు. హీ హాస్ సెడ్ యూ షల్ వాక్ బై బేరింగ్ యువర్ క్రాస్. మీ యొక్క సిలువ మోసుకుని వెళ్ళటం అంటే సంతోషము సుఖము ఆనందము కాదు. సిలువ మోసుకుని వెళ్ళటం అంటే ప్రతి దినము చాలా శ్రమ పొంది జీవించటం అనే దేవుని యొక్క నామం కొరకు. మీకు తెలుసో లేదో దేవుడి యొక్క నామాన్ని విడిచిపెట్టి బ్రతకటము మీకు అన్నీ ఈ లోకంలో పొందుపరిచిద్ది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారిలో లోకపు ప్రేమ ఉండదు, లోకాన్ని ప్రేమించిన వారిలో దేవుడి ప్రేమ ఉండదు. మీరు నిజంగా లోకాన్ని ప్రేమించి లోకంలో మీరు సంపాదించుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క బైబిల్ దేవుణ్ణి వెంబడించడం అన్నది మానేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మీకు సంతోషం కావాలి, మీరేం చేయాలి? మీరు బాగా డబ్బు సంపాదించుకోవాలి. మీరు బాగా డబ్బు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అక్రమమైన పనులు చాలా చేయాలి లోకంలో. ఎప్పుడైతే మీరు నీతిగా జీవిస్తామంటారు, ఎప్పుడైతే మీరు నీతి కొరకు బ్రతుకుతామంటారు, ఎప్పుడైతే మీరు దేవుని నామం కొరకు బ్రతుకుడు క్రీస్తే చావైనను మేలే అంటారు, మీకు ఎప్పుడు చూసినా చాలా కష్టతరంగానే ఉంటుంది. ఈ లోకంలో కాడి మోసుకుని బ్రతకటం అంటే, సిలువ మోసుకుని బ్రతకటం అంటే అది ఆనందము సంతోషం కాదు కానీ చాలా భారంతో కూడింది. పౌలు గారు కూడా సౌలు గారి నుండి పౌలు గారిగా మారినప్పుడు దేవాతి దేవుడు ఏమంటాడంటే నా నామం కొరకు బ్రతకటము ఎటువంటి కష్టమైనదో పౌలు గారు తెలుసుకోవాలని చెప్పేసి అనన్నయ్య గారికి చెప్పడం జరిగింది. అలాగే పౌలు గారు కూడా ఆయన ఫరిసీయుడైనా ఎలా బతికినా కానీ చివరాఖరికి బ్రతుకుడు క్రీస్తే చావైనను మేలే అని చెప్పి ఆయన యొక్క పోషణ కొరకు గుడారాలు కుట్టుకునే అంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన పేదవాడా కాదు, ఫరిసీయుడు, మంచి చదువుకున్నవాడు, అంటే మంచి డబ్బులు ఉన్నవాడు. అటువంటి వాడు దేవుని నామం కొరకు అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలని చెప్పి కోరుకున్నాడు. అది నిజమైన శిష్యుడు. ఎందుకంటే ఈ లోకంలో మీ యొక్క శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళు పరలోకంలో అటువంటి శరీరాన్ని కోల్పోయి నిత్య నరకంలో జీవిస్తారు. దేవుని నామం కొరకు నిలబడి సిగ్గుపడకుండా జీవించిన వాళ్ళు దేవుని యొక్క నామంలో అటువంటి మిగిలిన ఈవులన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. దేవుడు అవకాశం ఇవ్వడా కష్టపడటానికి? ఇస్తాడు. దేవుడు జ్ఞానం ఇవ్వడా? ఇస్తాడు. చదువు ఇవ్వడా? ఇస్తాడు. సో కష్టపడండి, దేవుడిచ్చిన అవకాశం బట్టి జీవించండి. కానీ దాని కొరకు దేవుడిని విడిచిపెట్టడం అన్నది చాలా తప్పు. ఎప్పుడు మీ యొక్క ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. మీకు ఇటువంటి గొప్ప అవకాశాలు దయచేస్తున్న దేవాతి దేవుణ్ణి పూజించాలి. అంతేగాని అవకాశాలు ఇస్తున్నందుకు అవకాశాలని మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి విడిచిపెట్టడం అన్నది చాలా తప్పు. దేవుడు చదువుకోవడానికి మీకు ఒక అవకాశం ఇచ్చాడు, చదువు కొరకు దేవుణ్ణే పక్కన పెట్టేస్తామంటే చాలా తప్పు. మీరు పని చేసుకోవడానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ పనిలో మీరు బిజీ అయిపోయి దేవుణ్ణే పక్కన పెట్టేస్తాం అంటాం చాలా తప్పు. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి, మిగిలినవన్నీ ఈ లోకంలో మిగిలిన వాటికి ఇవ్వాలి. చాలామంది అబద్ధపు బోధకులు ఏం చెప్తారంటే జాగ్రత్తగా చెవియొగ్గి ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. అబద్ధపు బోధకులు ఏం చెప్తారంటే అడుగుడి ఇయ్యబడును అని చెప్పి ఈ వాక్యంలో చెప్పబడింది కదా. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును
వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. చాలు. ఇది ఏంటి? అడుగుడి ఇయ్యబడును అని చెప్పి దేవుడు చెప్పాడు కదా, మీరు ఎందుకు అడగట్లేదు? అలాగా చాలామంది చెప్తా ఉంటారు, మీ తండ్రిని మీరు అడగరా? ఎందుకంటే ఈ లోకపు తండ్రిని మీరు అడుగుతుంటే ఈ లోకపు తండ్రి మీకు ఇస్తున్నప్పుడు పరమ తండ్రి మీకు ఇవ్వడా? దాని తర్వాత వచనాలు కూడా అదే చెప్పబడుతూ ఉంటాయి. దాని తర్వాత వచనములు ఏమని చెప్పబడుతూ ఉంటుందంటే, దాని తర్వాత వచనాల్లో చూడండి, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమునందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. 10వ అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో ఉంటుంది. చెడ్డవారైన ఈ లోకస్తులు అంటే చెడ్డవారైన తండ్రులే ఈ లోకంలో వారి పిల్లలకి, పాపులైన వారే పిల్లలకి చాలా ఇవ్వాలనుకుంటుంటే పరలోకంలో ఉన్న తండ్రి మీకు ఇవ్వడా అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఇటువంటి వాక్యాలు చదివేటప్పుడు మీరు ఎప్పుడు ఆ చెప్పిన సన్నివేశం ఏంటి? దేవుడు ఇక్కడి నుండే మొదలు పెట్టాడా, లేకపోతే ఎక్కడి నుండి మొదలు పెట్టాడు, ఎక్కడ ముగించాడు అన్నది కూడా చూసుకోవాలి. ప్రత్యేకంగా అడుగుడి ఇయ్యబడును అని చెప్పాడా? సో అడుగుడి ఇయ్యబడును అంటే నాకు ఐఫోన్ 11 Pro Max కావాలి, లేకపోతే మ్యాక్బుక్ ప్రో కావాలి, లేకపోతే ఒక పెద్ద బెంజ్ కార్ కావాలి, లేకపోతే ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి. ఇలాంటి అడగమన్నారు, ఇయ్యబడును అని చెప్పి చాలామంది మీకు వాగ్దానం చేస్తే దాని తర్వాత ఉన్న మాట తట్టుడి తీయబడును అంటే ఈ కార్ని తట్టాలా, లేకపోతే ఈ యొక్క బిల్డింగ్ని తట్టాలా, అప్పుడు అవి తీయబడతాయా? ఏంటి అర్థం? వెతుకుడి దొరుకును అంటే ఇవి వెతకాలా, ఇవి దొరుకుతాయా? వీటి గురించి కాదు చెప్పింది. దానికంటే ఇదంతా ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము అప్పటికప్పుడు మొదలవదు. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదలైద్ది. ఇదంతా కొండ మీద, దీన్నే సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. దీని కొండ మీద 5వ అధ్యాయం నుంచి దేవుడు చెప్తా ఉంటుంటే 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయం కూడా దేవుడు ఇంకా బోధిస్తూ ఉంటుంటే తర్వాత 6వ అధ్యాయం అంతా బోధించిన తర్వాత 7వ అధ్యాయం కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. సో 5వ అధ్యాయం దగ్గర మొదలైంది ఇది, 7వ అధ్యాయంతో ముగిచ్చిద్ది. ఆ 7వ అధ్యాయంలో ఉన్న మధ్యలో మాట తీసుకుని అడుగుడి ఇయ్యబడును, ఏమడగాలో తెలీదు. దానిపైనున్న 6వ అధ్యాయము దీని కంటిన్యూషనే. ఒకప్పుడు రాసినప్పుడు మత్తయ్య గారు ఇది రాసినప్పుడు 5, 6, 7 పలానా వచనము 7వ అధ్యాయం 7వ వచనములు ఏం లేవు. ఆయనంతా నీట్గా ఒక భాగంగా రాస్తే దాన్ని మన యొక్క చదువుకోవటానికి, ఇంకొకరికి దాన్ని రెఫరెన్స్ ఇవ్వటానికి, గుర్తుంచుకోవటానికి ఈ విధంగా అధ్యాయాలుగా వచనాలుగా విభజింపబడినాయి. సో ఇదంతా 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము అన్నది అంతా ఒక భాగము. ఇప్పుడు 7వ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మీకు దేని గురించి చెప్పబడుతుందంటే దానిపైనున్న 6వ అధ్యాయము 33వ వచనము. అది చదవండి. 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. అది ముందుగా మీరు రాజ్యము వెతుకుడి. ఇక్కడ వెతకమని చెప్తుంది అదనమాట, అడగమని చెప్తుంది ఆయన రాజ్యం అన్నమాట. వెతకాల్సింది, తట్టాల్సింది ఆ యొక్క రాజ్యానికి తలుపునన్నమాట. అర్థమైందా? సో అడుగుడి ఇయ్యబడును అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఇవన్నీ అబద్ధపు బోధకులు వాళ్ళ యొక్క స్వలాభం కొరకు మీకు ఆశ పెట్టి మోసగించేవారుగానే ఉంటారు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఎగ్జాంపుల్ కూడా మీరు అందరూ గమనించితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తండ్రి ఈ లోకపు తండ్రుల్ని అడగమంటారు కదా అని చెప్పేసి చాలామంది ఏది పడితే అది అడిగేసే వాళ్ళగా ఉంటారు, డిమాండ్ చేసే వాళ్ళగా ఉంటారు, అబద్ధపు శిష్యుల్లాగా. ఇక్కడ కూడా వాళ్ళు అదే అంటారు. ఇక్కడ అబద్ధపు 6వ అధ్యాయము యోహాను 6లో కూడా వాళ్ళందరూ దేవుణ్ణి మాకు అద్భుత కార్యం చూపించాలని చెప్పి అడుగుతారు, మాకు ఆ యొక్క కార్యములు చేసి శక్తిని ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటారు.
వాళ్ళు వెనక అంటే వాళ్ళు ఇంకేం చూసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ లోకపరమైన కార్యాలు, ఈ లోకపరమైన తిండి అలా కడుపు నింపుకుంటే చాలు. ఇటువంటి వారిగానే ఉంటారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు వారికి కావాలా? వాళ్ళకి అవసరంలా. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అవసరంలా. ఆయన నుండి వచ్చే ఆహారం కావాలి, ఆయన నుండి వచ్చే మేలు కార్యాలు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు కనుక వేరొక ఒక శక్తి ఇచ్చేసి ఉంటే వీళ్ళంతటి వీళ్ళే ఆహారాన్ని చక్కగా రోజు సృష్టించేసుకుని తినేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి అవసరం లేదు. అటువంటి వారు ఇక్కడ జనులు కూడా. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ 7వ అధ్యాయము మత్తయి సువార్త 7లో ఒక తండ్రి గురించి చెప్తా ఉన్నారు. తండ్రి ఇక్కడ ఎలాంటోడంటే ఈ లోకపు తండ్రి అంటే జనులుగా, మనుషులుగా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడిచ్చి మహిమను కోల్పోయి బ్రతుకుతున్నారు. అందులో మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క బిడ్డలు, మన యొక్క బంధువులు అందరూ వస్తారు. ఈ లోకస్తుడిగా ఈ లోకపరమైన తండ్రి ఉండగా ఆయనే మనకి చాలా ఇస్తామంటుంటే పరలోక సంబంధమైన ఆ యొక్క పరిశుద్ధుడైన వాడు ఏమిస్తాడు అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడేది రాజ్యాన్ని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మీకు రావట్లేదంటే మీరు అడగట్లేదు అన్న ఉద్దేశంపూర్వకంగా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అడగండి అని చెప్పేసి తెగ అడిగేస్తూ ఉంటాము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఇక్కడ తండ్రి పాపి అని చెప్పబడి ఉంది. హీఈస్ తండ్రి ఇంగ్లీష్లో ఉంటుంది చూడు, ఇఫ్ యూ దెన్ హూ ఆర్ ఈవిల్, మీరు చెడ్డవారై ఉండగా. చెడ్డవారైతే తండ్రి గురించి చెప్తుండగా పిల్లవాడు కూడా చెడ్డవాడేగా, పిల్లలు కూడా చెడ్డవాళ్లేగా, వాళ్ళు పాపులే కదా. సో ఈ లోకపరమైన మనుషులు ఆ సంబంధాలన్నీ పాపం వల్ల చెడిపోయి ఉన్నాయి. పాపము ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత లోకపరమైన సంబంధాలన్నీ చెడిపోయి ఉన్నాయి. తల్లిదండ్రులకి బిడ్డలకి ఆ సంబంధం చెడిపోతున్నాయి. సరి అయిన సంబంధం కాదు, దేవుడు సృజించిన పరిశుద్ధమైన సంబంధాలు కాదు, ఈ లోకపరమైన ఇవన్నీ చెడిపోయిన సంబంధాలు. దాని తర్వాత సహోదరులు, ఆ యొక్క కయ్యోను ఏబేలు యొక్క మొట్టమొదటి సహోదరులుగా ఉన్నవాళ్ళు ఎటువంటి చెడిపోయిన సంబంధాలు, ఈ లోకపరమైన సంబంధాలన్నీ చెడిపోయినాయి. పాపము వాటిని చెల్లాచెదురు చేసేసింది. ఈ లోకంలో ఉన్న ప్రేమలు కంటే చాలా ఎక్కువగా ప్రేమలు దేవుడు ముందుగా సృజించి ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనం లభించేదే నిజమైన ప్రేమ అనుకుంటాము, కానీ ఇది అసలైన ప్రేమ కాదు. ఇదంతా చెడిపోయిన తర్వాత మనకు లభించేది. మనం చూసింది ఇంతే గనక మనం ఇదే చాలా పరిశుద్ధమైన ప్రేమ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది పాపం తర్వాత వచ్చిన పాపుల నుండి, చెడ్డ హృదయముల్లో నుండి వచ్చే ప్రేమ ఇది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు? తండ్రి దగ్గర ఏదో తగ్గింపుతో, లేకపోతే కుదిరితే వీలైతే ఇవ్వమని చెప్పి అక్కడ అడగరు. ఈ లోక సంబంధమైన బిడ్డలు, ఈ లోక సంబంధమైన తండ్రులని కానీ తల్లులు కానీ తల్లిదండ్రులను ఏ విధంగా అడుగుతారంటే డిమాండింగ్గా అడుగుతారు. డిమాండ్ చేసి అడుగుతారు. ఏదమ్మా మీరు మమ్మల్ని కన్నారు కనుక చచ్చినట్టు మాకు ఇది ఇవ్వండి, అది మీకు ఎంత కష్టమైనా కావచ్చు, మాకు అనవసరం, మాకు ఇది కావాల్సిందే. అటువంటి హృదయంతోనే అడుగుతారు ఇక్కడ వాళ్ళు. ఇటువంటి పోలికతో చాలామంది చెప్తా ఉంటారు, మీ తండ్రిని మీరు అడుగుతున్నారు కదా, అదేవిధంగా పరలోక తండ్రిని కూడా అడగండి. ఈ లోకపు తండ్రిని ఎలా అడుగుతున్నాం మనం? నిజమేంటి అని చెప్పి పరిశీలించుకుంటే పిల్లలు ఎలా అడుగుతారు? అవిధేయతతో, గర్వంతో, డిమాండింగ్ నేచర్తో, మినిమం మర్యాద లేకుండా అడుగుతూ ఉంటారు. అటువంటి విధంగానే తండ్రిని కూడా అడగాలంటే మనం చూసే విధానం ఇదే విధంగా అడగాలి గనక అన్నట్టు వాళ్ళు కూడా ఆ టైంలో ఏమని అడుగుతున్నారు? మాకు రొట్టెనివ్వు, లేదా రొట్టెని చేసుకునే శక్తినివ్వు. శక్తి ఇవ్వలేకపోతే మాకు ఈ రొట్టెని ఎల్లప్పుడూ ఇవ్వు. మనం కూడా అదేవిధంగా ఈ లోకపరమైన వాటి కొరకు అడుగుతూ ఉంటాం. విన్నప ప్రార్థన అంటే పక్కన వారి గురించి ప్రార్థన చేయడం మానేసి మన కొరకు మనం ఎక్కువగా మన యొక్క లోక సౌఖ్యాల గురించి ప్రార్థించడం అనేది చాలా బాధాకరమైనది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది దేవుని చిత్తమా కాదా? నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దేవుడు ఎంత మహోన్నతుడంటే ఆరాధన వాక్యము
వర్షిప్ మెసేజ్ మెయిన్ మెసేజ్ చివరాఖరికి ఒకటే ఇది. కానీ దేవుడి యొక్క హృదయం ఏంటా అన్నది ముందే దేవుడే నిర్ణయించుకుంటాడు ఆయన యొక్క బిడ్డలతో ఏం మాట్లాడాలా అని చెప్పేసి. మనము నేను వర్షిప్ మెసేజ్ వింటున్నప్పుడు కూడా లాస్ట్ వీక్ కూడా అదే జరిగింది, ఈ వీక్ అదే జరుగుతుంది. వెరీ సిమిలర్ మెసేజ్. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అవర్ హార్ట్. దేవుడు ఆ విధంగా హృదయాన్ని సిద్ధపరిచి ఉంచారు. వీ డూ ఆస్క్ ఓన్లీ దీస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోకపరమైన వాటిని మన యొక్క దేవుడిని అడుగుతూ ఉంటాం. వీ నెవర్ ఈవెన్ థింక్ వెదర్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఇట్ ఆర్ నాట్. దేవుడు అది ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో మనకు అనవసరం. మనకి ఇది కావాలి. మనం డిసైడ్ అయిపోయాం ఇంజనీర్ అయిపోవాలని. అది దేవుడికి ఇష్టమా లేదా తెలియదు మనకి. మనం డిసైడ్ అయిపోయాం డాక్టర్ అయిపోవాలని. సో అది దేవుడికి ఇష్టమా లేదా మనకు తెలియదు. మనం డిసైడ్ అయిపోయాం పలానా పని చేయాలనో లేకపోతే పలానా ప్రాపర్టీ తీసుకోవాలనో మనం డిసైడ్ అయిపోతాం. తర్వాత దేవుడి సన్నిధిలో పెడతాం ఇది జరిపించు మాకు అని. అంతేకాని వీ నెవర్ సీక్ ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఆర్ నాట్. మన ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే ఈ లోకంలో మనుష్యునిగా జీవించి మనకు ఒక మాదిరి తత్వాన్ని చూపించాడు. అయినా కానీ మనం నేర్చుకునే వారిగా ఉన్నాం. అబద్ధపు శిష్యులుగానే ఉంటాము. ఎప్పుడు చూసినా దేవుణ్ణి మన హృదయ ఆంక్షలు మన యొక్క చిత్తాన్ని నెరవేర్చమని కోరతాము. మనం మర్చిపోయేది ఏంటంటే మన యొక్క చిత్తం ఎప్పుడు పాపము నుండి ఉద్భవించింది. మన యొక్క సోర్స్ ఏంటంటే పాపము. మన హృదయాలంచలు ఎప్పుడు ఈ యొక్క మురికి హృదయం నుండి వచ్చే ఆలోచనలు ఎప్పుడు మురికిగానే ఉంటాయి కదా. మురికి బావి నుండి వచ్చే నీరు ఎప్పుడు మురికిగానే ఉంటుంది. చక్కగా సుగంధ ద్రవ్యాలతో ఉండదు. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి తత్వాన్ని ఎప్పుడు కోల్పోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి దేవాతి దేవుడై ఉండి నా చిత్తము నేను నెరవేర్చుకోవటం ఆయనకి ఎంతసేపు పని? ఆయనకి శక్తి లేదా? 5,000కు పైగా జనముని అంటే 20,000కు పైగా జనాలకు ఆహారం పెట్టినవాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, ఒక మాటతో ఈ యొక్క సముద్రము గాలిని గద్దించినోడు. ఆయనకి శక్తి లేదా? ఆయన దేవుడు మనల్ని సృజించినవాడు. ఆయన ఏమంటాడు? నాది ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనది అయితే నా శిష్యులు నా కొరకు పోరాడేవారు, యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు నేను ఆజ్ఞాపిస్తే నా తండ్రి నా కొరకు లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ని పంపించరా? దేవదూతల సమూహాలు వచ్చి ఈ లోకంలో పోరాడవా దేవుణ్ణి విడిపించడానికి? కానీ ఇక్కడెక్కడ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ఎక్కడ ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చూడండి, వీలైతే ఈ యొక్క ఉగ్రత పాత్ర నా నుండి తొలగించు, వదిలేలా అక్కడతో. ఇదే నా ప్రార్థన, జరిపించు నీ చిత్తము. ఎంతమంది అటువంటి వారిగా ఉంటాం మనం? హౌ మెనీ టైమ్స్ డూ వి సే లార్డ్ లెట్ దైన్ విల్ బి డన్. నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చు. చాలామంది వి క్వశ్చన్ ఆర్సెల్స్, ఇది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు, అండ్ వి సే గాడ్స్ విల్, దేవుడి చిత్తము అని చెప్పి వాడము. అండ్ సాడ్లీ దేవుడి చిత్తము అని చెప్పటం కూడా మెనీ పీపుల్ డోంట్ లైక్. చాలామందికి నచ్చనిది. దేవుడి చిత్తం ఏంటి? మన చిత్తం మనం నెరవేర్చుకోవాలి, మనకు నచ్చింది మనం చేసుకోవాలా. మనకు తెలుసు దేవుడి కంటే ఎక్కువ. దేవుని మనం సృజించాం కనుక దేవుడికి చెప్పాలి మనం, నేను డిసైడ్ అయిపోయాను పలానా పని మనం చేస్తున్నామని, నువ్వు డిసైడ్ అయిపో అని మనం చెప్పాలి. ఎంత బాధాకరమైన విషయం. ఆయన మనల్ని సృజించి ఉన్నాడు, మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట్లాడమని మనకి నేర్పించకపోతే మాట్లాడటం కూడా మనకి చేత కాదు. ఆయన కృప లేకపోతే మన నోటి నుండి బూతులు వస్తాయి తప్పితే ఆయన మాటలు కూడా రావు. అటువంటి దౌర్భాగ్యస్థితిలో మనం అంటే ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, వెనకాల ఎన్ని డిగ్రీలు ట్యాగులు ఉన్నా, ఆయన యొక్క కృప, ఆయన యొక్క చిత్తము లేకపోతే నోటి నుండి బూతులు వస్తాయి, అంటే తప్పులు వస్తాయి. సో వీ షుడ్ ఆల్వేస్ సీక్ హిస్ విల్. ఆయన చిత్తాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చుకోమనాలి. మనకి తెలియదని ఒప్పుకోవటం నేర్చుకోవాలి మనం ముందు. వీ డోంట్ నో అని
అన్నమాట మనం ముందుగా నేర్చుకోవటం మొదలు పెట్టాలి. వీ నో ఆల్ థింగ్స్ అని మనం ఎప్పుడైతే గర్వంగా వెళ్ళిపోతూ ఉంటామో, అక్కడ ఇందాక మనం వాక్యం విన్నట్టు ఐ అన్న మాట మనకి ఎప్పుడైతే అది అహంకారం వచ్చిందో, ప్రైడ్ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అండ్ మిసరీ. ఆ గర్వమే ప్రతి ఒక్క నాశనానికి ముందుగా వచ్చేది. నాశనానికి ముందుగా వెళ్ళేది గర్వం. సో we need to be careful not to be in the shoes of these false disciples. ఈ అబద్ధపు శిష్యుల వలె మనం ఉండకూడదు. వాట్ ఆర్ వి ఆస్కింగ్ షుడ్ బి అలైనింగ్ విత్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుడి చిత్తానికి అనుకూలంగా మన యొక్క కోరికలు ఉండాలి. అది కూడా మన చిత్తం కాదు, దేవుడి చిత్తము అని చెప్పేసి ఉండాలి. బికాస్ ఆర్ వి సో వైజ్ దట్ వి మే కౌన్సిల్ ద లార్డ్. మనం ఎంత జ్ఞానవంతులమా, మనకంత ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా మన యొక్క సొత్త, దేవాతి దేవుడికి ఏం చేయాలో అని చెప్పటానికి. రేదర్ డెవలపింగ్ దట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవుడితో ముందు సంబంధం ఏర్పరచుకోవటం మానేసి వి ప్రే ఫర్ దీస్ అదర్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటి కొరకు we give a lot of time. We don't seek the Lord. What is the time that we are spending to worship Him? ఆయన ఆరాధించడానికి ఎంత సమయం తీసుకుంటున్నాము? We are not taking a little of time. కొద్ది సమయం, 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు కూడా we are not sparing to worship Him. ఆరాధన ప్రార్థన మనకి రాదు, విన్నప ప్రార్థనే మనకు వచ్చింది. ఆయన స్తుతించే ప్రార్థన మనకు రాదు. మనకు వచ్చిన ప్రార్థన అంతా మన యొక్క అవసరతలు మనం ఆయనకి చెప్పుకునే ప్రార్థనే తప్పితే, ఆయన ఎవరో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, మన యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటో మనం గుర్తించి ప్రార్థన చేయటం మన ఎవరికి రాదు. మనకు వచ్చింది ఎప్పుడు, మాకు అది చేయదేవా, మాకు ఈ ఆరోగ్యం ఇవ్వు, మాకు జ్ఞానం ఇవ్వు, మాకు శక్తిని ఇవ్వు. ఈ ప్రార్థనే మనకి ఎక్కువగా వచ్చిన ప్రార్థన. సో మనం ఆ విధంగా ఉండకూడదు. ఇక్కడ 28వ వచనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా. దేవుని క్రియలు చేయుటకు మేమేమి చేయాలని చెప్పి దేవుణ్ణి అడిగారంట. దీని అర్థము మేము ఏ విధంగా జీవించాలి అని కాదు. ఎందుకంటే దాని తర్వాత దేవుని యొక్క మాట చూడండి, 29వ వచనం చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియని వారితో చెప్పాను. మీరు చేయాల్సిందేం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే కేవలము దేవుని యొక్క నామమందు ఆయన పంపించిన వారి యందు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచటమే. ఇంతకు మించి మీ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇంతకు మించి మేము ఎక్కువ ఆశించట్లేదు. ఎందుకంటే ముందుగా మీరు రాజ్యం వెతికిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత మిగిలినవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ముందుగా మారు మనసు లేకుండా ఇవన్నీ చేసి మన యొక్క నీతి కార్యాలన్నీ చివరికి మురికిగొడ్లు అనిపించి, అక్రమము చెయ్యవారులారా నీవెవరో మేము ఎరగము అని చెప్పి అనిపించుకోవటం, ఆ క్రియలన్నీ వ్యర్థమైపోతాయి. మనం చేసినవన్నీ ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ మీద పెడితే, ఆ యొక్క అగ్నిగుండగా వెళ్తే అవన్నీ కాలిపోతాయి. అవతల పక్కకి ఏమి వెళ్ళవు. చివరాఖరికి నీదంటూ ఏంటి అని చెప్పాను, అవతల పక్క చూసుకుంటే ఏమీ ఉండదు, బూడిద. అల్పమైన వాటి కొరకు ప్రయాసపడటం వ్యర్థం. సో ఇక్కడ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము ఏం చేయాలి, దేవుడి క్రియలు మేము ఎలా చేయాలి? దేవుడు క్రియలు చేసేవారిగా వీళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా జీవించాలని చెప్పి కోరుకోవట్లేదు. ఎందుకంటే వారికి తెలియదా? ధర్మశాస్త్రం అన్నది వాళ్ళకి లేదా? మనకంటే బాగా తెలుసు వాళ్ళకి ధర్మశాస్త్రం. వాళ్ళందరికీ 10 ఆజ్ఞలు నోటి కంఠస్థం. వాళ్ళకి తెలుసు ఏ విధంగా జీవించాలో. దేవుణ్ణి ముందుగా ప్రేమించాలని తెలుసు, వేరొక దేవుడు ఉండకూడదని తెలుసు, పైన ఆకాశం ఎందైనా కింద భూమి ఎందైనా దాని కింద ఉన్న నీటి ఎందైనా ఏ రూపాన్ని వాళ్ళు పూజించకూడదని తెలుసు, సబాత్ జనాన్ని పరిశుద్ధంగా జీవించాలని చెప్పి వారికి తెలుసు.
వారి పొరుగు వారిని వారి వల్ల ప్రేమించాలని తెలుసు, అబద్ధపు సాక్ష్యములు పలకకూడదని తెలుసు, వ్యభిచరించకూడదని తెలుసు. ఇవన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసిన వాళ్ళు ఏమడుగుతున్నారు, మరి ఏం చేయాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు కదా, అటువంటి కార్యములు వీళ్ళకు కూడా చేసే అవకాశం ఎలాగో నేర్పించమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కోసం చాలా కష్టపడి ఆ దోని నుండి ఈ దోనికి, కపెర్నహూము నుండి ఆ తిబెరియాకి అటు ఇటు తిరగలేక చాలా ప్రయాసపడుతున్నారు కదా. దేవుడు ఆ శక్తి వీళ్ళకి ఇచ్చేస్తే దేవుడిని విడిచిపెట్టి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి చక్కగా ఇంట్లో కూర్చుని రోజుకు ఒక రొట్టె, ఒక 2 చేపలు వీళ్ళంతటి వీళ్ళు సృజించుకుని చక్కగా తినేసి కడుపు నిండా ఆనందించి తినుతా ఓ ప్రాణమా తినుతాగు సుఖించు అని చెప్పి జీవిస్తారు. ఇదే వీరికి కావాలి, అబద్ధపు శిష్యులకి. ఇటువంటి వాళ్ళు అక్కడే కాదు, మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మనం ఇటువంటి వారి కొరకు చూస్తాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సిమోను అని ఒక గారడి వాడున్నాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఇక్కడ ఒక సీమోను అని ఒక గారడి వాడు ఉన్నాడు. అటువంటి గారడి వాడు ఏం చేస్తున్నాడంట, అక్కడ ఉన్న జనులందరినీ విభ్రాంతి పరుస్తున్నాడంట. ఆ గారడి వాడు ఏం చేస్తాడు, గారడీలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేయడు, దేవుని యొక్క గొప్ప మహిమ కార్యాలు చేయడు, నిజమైన ఆత్మకార్యాలు జరిపించడు, గారడీలు చేస్తాడు. ఈ లోకంలో కూడా ఎంతమంది ఇటువంటి గారడీలు చేసే వాళ్ళుగా ఉన్నారు. ఆ గారడీలు చూసి విభ్రాంతి చెందే జనులు ఎంతమంది ఉన్నారు. గారడి నిజం కాదు, మోసం, మ్యాజిక్. అదంతా మ్యాజిక్ అంటే నిజంగా జరగట్లే, అక్కడ ఏమీ మోసం చేస్తున్నారు మనల్ని, మాయ, ట్రాప్. గారడీలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు, జనులందరినీ విభ్రాంతి పరుస్తున్నారు. ఏదో జరిగిపోతుంది అక్కడ అని చెప్పి విభ్రాంతి చెందిపోయేవారిగానే ఉన్నారు చాలామంది. అటువంటి వాడే ఇక్కడ సీమోను. కానీ అక్కడ సీమోన్ ఏం లేదు. అక్కడ సీమోను ఒక అబద్ధపు శిష్యుడు. ఆ సీమోను కూడా దేవుడి యొక్క నామం ముందు విశ్వాసం ఉంచుతాడు. కానీ ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడంటే, ఫిలిప్పు చేసే గొప్ప కార్యాలన్నీ చూసి ఆయన వెంబడిస్తూ అక్కడికి పేతురు గారు, జాన్ గారు, యోహాన్ గారు వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి పరిశుద్ధాత్మ లభించదు అక్కడ ఉన్న జనులందరూ విశ్వాసులకి. వీళ్ళు చేయి మోపి ప్రార్థన చేయగా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడంగానే వీరి వలె వాళ్ళు కూడా మారగా, వాళ్ళు కూడా ఆ విధంగా ప్రార్థించగా వారు కూడా ఇంకొకరికి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించగలిగిన శక్తి ఉండగా, ఇటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడిని లభించిన వీళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారని, అటువంటి శక్తిని నాకు ఇమ్మని చెప్పి అడుగుతాడు. అటువంటి శక్తి నాకు ఇవ్వండి, నేను చేయి పెట్టి ప్రార్థన చేయగానే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేలాగా చేయండి అని చెప్పి అడుగుతాడు. లోకస్తుడు, అబద్ధపు శిష్యుడు, గారడీలు చేసుకునేవాడు, అందరినీ విభ్రాంతి పరిచేవాడు, కానీ విషయం లేనివాడు. అప్పుడు పేతురు గారు అంటారు, నీతో పాటే నువ్వు ఏదైతే డబ్బు ద్రవ్యం ఇచ్చి చెల్లించాలనుకున్నావో నీతో పాటే ఆ యొక్క డబ్బు కూడా నశించిపోవును. నీ యొక్క హృదయము చాలా కల్మషమైనది. ఒకసారి 22 చదవండి అమ్మా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయ ఆలోచన శంభింపబడవచ్చు. నీ యొక్క చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. అక్కడ కూడా పేతురు గారు నీ యొక్క పాపము పోవును అని చెప్పి ఆజ్ఞాపించట్లా. నిజమైన శిష్యుడికి అబద్ధపు అయిన శిష్యుడికి ఉన్న వ్యత్యాసం అక్కడ ఏమంట, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అంటే, నాకు తెలీదు, దేవుడు నిన్ను క్షమించచ్చేమో, ప్రార్థన చెయ్యండి, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు, నువ్వు ఏదన్నా చేసేయి అని చెప్పేటోళ్ళు వేరు. ప్రతిదీ దేవుణ్ణి అనుకరిస్తూ జీవిస్తూ ప్రతి క్షణము నువ్వు తిన్నా, నువ్వు తాగినా, నువ్వు జీవించిన, అడుగు వేసిన దేవుడు
నా యొక్క క్రియని మెచ్చుతాడా మెచ్చడా అని ఆలోచించుకుంటూ జీవించేవాడే మారు మనసు ఉన్నవాడు. అంతకన్నా వేరే వ్యత్యాసం లేదు. మారు మనసు ఉన్నవాడు కూడా కోపం రాదా? వాక్యంలోనే ఉంటుంది కదా, కోపం వచ్చింది, కానీ అది సాయంకాలం వరకు ఉండకూడదు. ఉండకూడదంటే ఉండదు. మారు మనసు ఉన్నోళ్ళకి ఉంది సాయంకాలం వరకు, ఇంక పోవట్లేదు నాకు కోపం అంటే లేదని అర్థం. కానీ కోపం వస్తుంది, ఎందుకంటే ఎవరి మారు మనసు పొందుకున్న వాళ్ళ యొక్క చర్మాలు మెరిసిపోవట్లేదు కనుక, మహిమ శరీరాలు ఇంకా రాలేదు గనక, ఆత్మసిద్ధం శరీరం ఇంకా బలహీనం గనక, అలా అని చెప్పేసి పాపాన్ని ప్రేమిస్తారా అంటే ప్రేమించరు, తిరస్కరిస్తారు, అసహించుకుంటారు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటారు, ఆత్మీయంగా జీవించాలనుకుంటారు, పరిశుద్ధతలో ఎదగాలనుకుంటారు. తప్పు చేసిన మోకాళ్ళ మీద పడి బాధపడేవారిగా ఉంటారు. అంతేగాని జరిగిపోతుందిలే జీవితం అని చెప్పి జీవించరు. ప్రతి క్షణంలో దేవుడి వైపు చూసేవాళ్ళు మారు మనసు ఉన్నోళ్ళు. ప్రతి క్షణం నువ్వేం తిన్నా, ఏం తాగినా, ఎందుకు తింటున్నావు, ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఇలాగే వాక్యం జరగాలి, ఎందుకు ఇలా జరగకూడదు, ప్రతి దానికి వాక్యాన్ని తీసుకొచ్చే వాళ్ళే మారు మనసు ఉన్నవాళ్ళు. ప్రతిదానికి వాక్యం ఏంట్రా బాబు అనుకుంటారు చూడు అబద్ధపు శిష్యులు. ప్రతిదానికి దేవుణ్ణి మెప్పించాలన్నదే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏమని సమాధానం ఇస్తారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మీరేం చేయక్కర్లేదు బాబు, మీరేం చేయక్కర్లేదు, మీకు శక్తి అవసరం లేదు, మీరు అబద్ధపు శిష్యుల వలె మీరు ఏదో కార్యాలు చేయక్కర్లేదు. మీరు ఏం చేయొచ్చంటే అతి గొప్ప కార్యం ఏంటంటే మీరు మారటం. ఎందుకంటే కఠినమైపోయిన ఈ హృదయం, ఎప్పుడు నిత్యము చెడు తలంపులతో ఆలోచించే హృదయము, ఎవరిని మోసం చేద్దాము, ఎక్కడ వంకర మాటలు మాట్లాడదామని చెప్పి ఆలోచించే హృదయము ఒక్కసారిగా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి అనుకోవటమే గొప్ప కార్యము. ముందుగా మీరు మారండి, ఎందుకంటే అది మీ వల్ల సాధ్యం కాదు. నేను ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కనుక చెప్తాను, ఛాలెంజ్ చేస్తాం, నో సిన్ ఛాలెంజ్. అంటే మీ అంతటా వీలైతే మీరు ప్రయత్నించండి. మీకు కూడా ఇప్పుడు ఒక ఛాలెంజ్, ఒకరోజో లేకపోతే వారం పాటు దేవుడి దృష్టిలో పాపం అనుకునేది చేయకుండా జీవించండి. ఎవరు జీవించలేరు. ఈ వాక్యం ఈ సమయం ఒక్కసారి బెనిడిక్షన్ అయిపోయి అందరు కాల్స్ కట్ చేసిన ప్రతి మరుక్షణం పాపంలో ఏదో ఒకటి చేస్తాం. ఎవరొకరి మీద ఏదన్నా మనసులో అనుకోవటమో, ఈ క్షణంలో ఇది జరుగుతున్నప్పుడు మనసులో ఏదైనా తిట్టుకోవటమో, తప్పుడు చూపులో, తప్పుడు ఆలోచనలో చేస్తాం. చాలు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, మంచి చేయలేకపోవటమే పాపం. మరుక్షణం చేసేస్తాం, చేయలేము, ఎవ్వరు ఉండలేము. అలాంటి వాళ్ళను, అలాంటి నిస్సహాయను, బలహీనమైన మనము సడన్గా డ్రాస్టిక్ చేంజ్, రాడికల్ చేంజ్. ఏంటి ఎట్లాంటి వాడు, ఏంటి ఎట్లా మారిపోయాడు, ఏంటి ఎంత కఠినస్తుడు ఇలా మారిపోయాడు, ఏంటి ఎంత కోపిష్టుడు ఒకేసారి ఎంత మారిపోయాడు, ఏంటి అసలు అసహించుకునేటోడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, అసలు ఆడికి అవసరం లేదు అయినా ఎందుకు ప్రయాసపడుతున్నాడు. సో ఇది డ్రాస్టిక్ చేంజ్. ఎందుకు చేస్తారంటే మనుషుల్ని మెప్పించితే, నా దృష్టిలో మీరేమో ఆలోచిస్తారు నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మనుషుల్ని మెప్పించడం వ్యర్థం. నాకైతే అవసరం లేదు. నాకేం అవసరం అంటే నా దేవుడు నాతో సంతోషంగా ఉన్నాడా లేదా, నా దేవుడిని మెప్పించే ప్రయత్నంలోనే ఆయన చెప్పాడు కనుక అన్నీ చేయటం అన్నది జరిగింది. ఆయన ప్రేమించమన్నాడు, ప్రేమిస్తాము, ఆయన కష్టపడమన్నాడు, ఆయన కష్టపడతాం, ఆయన ఎటు నడిపిస్తే అటు నడుచుకుంటాం, ఏం చెప్తే అది చేస్తాం, అంతే. అది ఆయన కోసమే చేసేది తప్పితే ఏ మనుషుల కోసం చేసేది కాదు. ఈ విధంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రేమలు అనేవి పెరుగుతాయి, కోపాలు అనేవి తగ్గుతాయి, పరిశుద్ధత పెరిగిద్ది, నీచపు బ్రతుకు తగ్గిపోతూ ఉంటుంది.
అది దేవుడు చేయాల్సిన కార్యం, మనుషులు చేసేది కాదు. అందుకే అక్కడ దేవుడు అంటాడు, ముందుగా మీరు విశ్వాసం ఉంచండి చాలు, మీరు ముందు మారండి చాలు. అందరు అద్భుతాలు కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో అద్భుతాలు అని పేరు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఎనీ హ్యూమన్ కెన్ ఎక్స్పీరియన్స్ ఈస్ హిస్ చేంజ్. పాపాన్ని తీవ్రంగా ప్రేమిస్తూ పాపములో హత్తుకుని జీవిస్తున్న మనుషులు, పాపాన్ని అసహించుకుని పరిశుద్ధతలై దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టడమే గొప్ప కార్యం. అది అద్భుత కార్యం. ఆ కార్యం జరిగితే చాలు, అదే మారు మనసు. అదే చాలా కష్టం. అది చాలా సింపుల్ అనుకుంటారు, జరగదు, చాలా కష్టం. ఎంతమంది ఆ మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో మనకు తెలుసు. నశించే ఆత్మలు ఎన్నో. అదే చాలా కష్టం, చాలా కష్టం. దాన్ని విడిచిపెట్టి చిన్ని అల్పమైన వాటి కొరకు ప్రార్థన చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం. వీళ్ళలాగా వీళ్ళు కూడా అంతే. ఆయన్ని విశ్వసించడం వదిలిపెట్టి 66వ వచనం, మీ రొట్టె కావాలి బాబు అంటారు. మాకు రొట్టె కావాలి. ఈ రొట్టె తింటే నువ్వు చనిపోతావు. ఈ రొట్టె తింటే, ఈ లోకపరమైన రొట్టె నువ్వు తింటే ఏదో ఒక దినము నువ్వు చనిపోతావు. నేను ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. ఈ నిత్య జీవము కలిగి ఉన్న రొట్టెను నన్ను తింటే నువ్వు చనిపోవు. ఈ లోకంగా చనిపోవచ్చాం కానీ పరలోక సంబంధంగా నిత్యత్వంలో నువ్వు చనిపోవు అంటే పారిపోతారే. 66వ వచనంలో అందరూ పారిపోతారే. వాళ్ళకి ఈ లోకపు రొట్టె కావాలి, ఈ లోకపు రొట్టె తినాలి వాళ్ళు, ఈ లోకపు బిర్యానీ కావాలి వాళ్ళకి, ఈ ఆహారమే కావాలి వాళ్ళకి. ఆత్మీయమైన ఆహారం వస్తే పారిపోతారు. పారిపోలేదంటే నిజమైన శిష్యులు. వీళ్ళు అబద్ధమైన శిష్యులు అని చెప్పి నిరూపించుకోవాలి కనుక పారిపోతారు. దేవుడి వాక్యం రాగానే పారిపోతారు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు అడిగిన కోరికలు తిరస్కరిస్తారు. మాకు శక్తివు, చేసుకుంటాం, ఇవ్వము. మీరు కేవలము ఆ యొక్క గొప్ప మారు మనసు కార్యం చూడటమే సరే. మేము అడిగింది ఇవ్వట్లేదు కాబట్టి ఇంకోటి అడుగుతాం. కొత్త కోరిక కోరుతాం. కొత్త కోరిక ఏంటంటే, సరే మేము చేసుకోవటానికి నువ్వు మాకు అధికారం ఇవ్వట్లేదు కాబట్టి 29వ వచనం చూడండి, 30వ వచనం చూడండి. వారు అట్లయితే వారు ఏమంటున్నారు, సరే మేము అడిగింది ఇవ్వట్లా, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏము జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. మా కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేశారు దేవుడు? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంత ఆరాటంగా? వాళ్ళందరికీ భోజనం పెట్టారు కదా, అంతకన్నా గొప్ప సూచక్రియ ఏముంది? 5 రొట్టెలు 2 చేపల నుండి 20,000 మందికి పైగా జనాన్ని భోజనం పెట్టడం అంటేనే గొప్ప సూచక్రియ కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన యెరూషలేములో ఎన్నో స్వస్థతలు చేస్తే అవి చూసి ఎంతోమంది ఆయన వెంబడించారు కదా. నికోడమస్ గారు 3వ అధ్యాయంలో వచ్చి ఆయనకి సాక్ష్యం పలుకుతారు కదా. ఇటువంటి గొప్ప కార్యములు నీవు చేస్తున్నావంటే నీవు దేవుడి నుండి వచ్చిన వాడువు అని చెప్పి మేమందరం విశ్వసిస్తున్నామని చెప్తాడు కదా. ఇంకేం కావాలి వీళ్ళకి ఏం కావాలంటే ఆ క్రియలు చూసి కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి కాదు, దేవుని వెంబడించాలని కాదు. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఆహారం. తర్వాత మాట ఉంటుంది చూడండి, ఏమని రాయబడిందంట? పాత నిబంధన ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వాళ్ళందరూ ఆ యొక్క అరణ్యంలో ఆహారం లేకుండా ఉంటే దేవుడు వాళ్ళందరికీ మన్నాను కురిపిస్తాడు. క్వాయిల్ బర్డ్ ఇస్తాడు వాళ్ళకి తినటానికి.
మన్నాని కురిపించాడు కదా అని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీళ్ళ అర్థం ఏంటి? ఆ ఆహారము మాకు కూడా దయచేయని అర్థం. ఆ నిర్గమకాండము 16లో ఉంది, నెహెమియా 9లో, కీర్తనలు 78లో, కీర్తనలు 105లో, వీటన్నిటిలో మనం ఆయన మన్నాతో వాళ్ళ యొక్క ఆహారము ఆయనకు దయచేసి వాళ్ళందరినీ పోషించడం అన్న మాట బట్టి వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉంది కదా. వీళ్ళ అర్థం ఏంటి? దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి మాట ఏమంటారంటే మీకు ఇచ్చింది. తర్వాత మాట చూడండి 32. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మోషే మీకు ఇయ్యలేదని చెప్పి ఆయన అక్కడ అంత చెప్పవలసిన అవసరం ఏంటంటే వీళ్ళు ఆయనతో చెప్పి ఉండొచ్చు ఏమని అంటే మోషే గారు మాకు ఆహారం ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడే 20,000కు పైగా మంది తిన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నీదే ఉంది, నువ్వు 20,000కి పైగా ఉన్న జనులు మాకు ఆహారం పెట్టావు, నీది ఒక పెద్ద అద్భుత కార్యమా? ఆ యొక్క గ్రంథముల్లో మోషే గారు ఎన్నో ఇజ్రాయేల్ మొత్తానికి, జనులు మొత్తానికి, లక్షల పైగా ఉన్న జనాలందరికీ మన్నాని పెట్టాడు కదా. నువ్వు ఒక్కరోజు పెట్టావు, ఆయన ప్రతిరోజు పెట్టాడు కదా. వాళ్ళు అరణ్యంలో 40 ఏళ్ళు జీవిస్తే 40 ఏళ్ళు మన్నా తినే బ్రతికారు కదా. అదంతా మోషే గారే పెట్టారు కదా. నీదేముంది? చిన్న అద్భుత కార్యం, ఒక్కరోజే పెట్టావు. అది పెద్ద కార్యములు జరిగి ఉన్నాయి, గ్రంథంలో ఉన్నాయని చెప్తున్నాంగా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు చెప్తుంది ఓకే, మీరు చెప్తుంది ఏంటంటే మోషే గారు పెట్టారంటున్నారు. కానీ సరిగ్గా ఆ అధ్యాయంలో ఉన్న వచనం చూడండి, సరిగ్గా ఏమని రాయబడి ఉంది అక్కడ పెట్టింది దేవాతి దేవుడు కానీ మోషే గారు కాదు అన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. అక్కడ అదే అధ్యాయంలో కూడా నిర్గమకాండము 16వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదవండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదు, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను. ఎవరు చెప్తున్నారు? యెహోవా మోషేను చూచి ఈ మాటలు చెప్పారు. ఎవరు కురిపిస్తున్నారు? దేవాతి దేవుడైన యెహోవా దేవుడు కురిపిస్తూ ఉన్నారు. మోషే కాదు కురిపించేది. అదే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 32, 33 చదవండి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. మీకు ఇచ్చేది మోషే గారు కాదు, మీకు ఇచ్చేది అది కూడా దేవాతి దేవుడే. మరి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహారం తిన్న మోషే గారు చనిపోయారా లేదా? ఆ మన్నాని తిన్న మోషే గారు చనిపోయారా లేదా? చనిపోయారు. అక్కడున్న ఆ యొక్క ఇజ్రాయేలీ ప్రజలు ఆ తరమంతా ఆ యొక్క అరణ్యంలోనే నశించిపోయారా లేదా? నశించిపోయారు. వాళ్ళందరూ చనిపోయారు. ఆహారం తీసుకున్న వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఆహారం తినటం వల్ల చనిపోలేదు, కానీ ఈ లోకపరమైన ఆహారం కనుక అది నీకు ఎక్కడ వరకు ఈ లోకపరంగా నువ్వు జీవించడం వరకు అది నీకు ఉపయోగపడిద్ది. ఈ లోకపరంగానే నువ్వు బ్రతకటానికి నీకు ఉపయోగపడిద్ది. ఆ మన్నా నీకు ఈ లోకంలో కడుపు నింపిద్ది. ఆ మన్నా నీకు ఈ లోకంగా జీవించడానికి ఉపయోగపడిద్ది. ఆ మన్నా నీకు ఈ లోకపరమైన శక్తిని ఇచ్చింది. ఆ 34వ వచనంలో ఈ యొక్క ఆహారం గురించి వాళ్ళందరూ ఏమంటున్నారు చూడండి. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. ప్రభువా ఇంత కష్టపడింది మేము ఎందుకే కదా, ఈ ఆహారము మాకు ఎల్లప్పుడూ ఎప్పటికీ నువ్వు పెడితే చాలు మాకు
నీతోనే ఉండిపోతాం, నీతో ఉండిపోతాం, నిన్ను విశ్వసిస్తాం. నువ్వు వాక్యం చెప్తే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు దయచే, చాలు, నీతో ఉండిపోతాం. ఈ లోకపరమైన ఆహారముని వెతికేవారిగానే ఉన్నారు. ఆ మన్నాని ఇంకా కోరుకుంటూనే ఉన్నారు. ఇంకా ఈ కడుపు కొరకు బ్రతుకుతూనే ఉన్నారు. ఇంకా నశించిపోయేదాని కొరకు మీరు వెతకద్దు అని చెప్పి దేవుడు అంత స్పష్టంగా చెప్పిన ఇంకా దాని కొరకే జీవించేవారిగా ఉన్నారు. అబద్ధపు శిష్యులు, అబద్ధపు విశ్వాసులు, అబద్ధపు క్రైస్తవులు ఇంకా దాని కొరకే జీవిస్తున్న వారిగా ఉన్నారు. వీళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఇక్కడ ఈ లోకపరమైన దాని కొరకు మీరు వెతకండి, నశించిపోయే దాని కొరకు కాదు అని చెప్తుంటే, ఆ యొక్క నిత్య జీవ ఆహారము ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని తిరస్కరిస్తూ 66వ వచనంలో ఆయన్ని పూర్తిగా విడిచిపెట్టి ఇంక ఎప్పుడు ఆయన వెంబడించలేదు. దట్స్ ఓన్లీ వన్ టైం రిజెక్షన్, అంతే. ఒకసారి తిరస్కరించేశారు, ఇంకా మళ్ళీ వాళ్ళకి అవకాశం రాలా, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఎప్పుడు మళ్ళీ ఆయనతో వెంబడించాలా ఆయన్ని. అబద్ధపు శిష్యులు. మేము వెతికేదంతా ఆహారం కొరకు, పరలోక సంబంధమైన ఆహారం కొరకు కాదు, ఆత్మీయ ఆహారం కొరకు కాదు, జీవాహారం కొరకు కాదు, ఈ లోకపరమైన ఆహారం కొరకు. ఓ ప్రాణమా, తిను, తాగు, సుఖించు అనేవారిగానే ఉంటారు. కానీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ద రియల్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఎన్నటికీ చనిపోరు. లోకపరంగా చనిపోవచ్చేమో, కానీ ఆత్మీయంగా నిత్యత్వములో మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. పరలోక సంబంధులుగా జీవిస్తారు, ఈ లోక సంబంధులుగా కాదు. కానీ ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మీరు వెంబడించే వారిగా ఉంటే, దేవాతి దేవుడితో మీకు అటువంటి సంబంధం ఎప్పటికీ ఉండదు. ముందుగా దేవుణ్ణి ఆయన దేవుడు గనక పూజించండి, దేవుడిగా ఆయన్ని ప్రేమించండి. ఆయన ఇచ్చే ఆహారము, ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే ఈవులు అన్నీ ఆయన ఇస్తాడు, వాటి కొరకు కాదు. అబద్ధపు శిష్యుల స్థానంలో మనం ఎవరు ఉండకూడదు. We should all be in the shoes of a true disciple. నిజమైన శిష్యులుగా మనం ఉండటం అన్నది, ఆయన చిత్తానుసారంగా మనం జీవించటం అన్నది మన చిత్తం కాదు. కానీ దేవా నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేర్చు అనేవారిగా మనం ఉంటాం. దట్స్ ఎ ట్రూ డిసైపుల్షిప్, నిజమైన శిష్యరికం. హౌ లాంగ్ విల్ వి ఆస్క్, ఎంతకాలం మనం అడుగుతాము ఫర్ దిస్ వరల్డ్ థింగ్స్, ఈ లోకపరమైన వాటిని. అడుగుడి ఇవ్వబడినంటే రాజ్యాన్ని అడగటం మానేసి లోకపరమైన వాటిని అడుగుతూ జీవిస్తాం. ఇవన్నీ సంపాదించుకుని కావాల్సినంత సమృద్ధిగా నేను కూడబెట్టుకుని, ఓ ప్రాణమా తిను, తాగు, సుఖించండి, ఈ రాత్రి నీ యొక్క ప్రాణము తీసుకుంటే నువ్వేం చేసేది, పరలోకంలో నశించిపోతాను అని మనకి మనమేమవుతాం. దట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Our dear Heavenly Father, Lord, we come to your presence, O Lord. Lord, thank you for giving us this word. దేవా, ఇటువంటి గొప్ప వాక్యము మాతో మాట్లాడి తండ్రి మాకు బోధించినందుకు మీకు స్తుతులు. తండ్రి, నిజముగా నీతో ఒక సహవాసములు లేకుండా, నీతో తండ్రి అటువంటి గొప్ప ప్రేమలో దేవా నీ యొక్క సన్నిధిలో గడపకుండా కేవలం ఈ యొక్క లోకపరమైన వాటి కొరకు మేము జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు. దేవా, అబద్ధపు శిష్యుల వలె ఈ లోకాహారం కొరకు మేము పాకులాడే వారిగా జీవిస్తానుగా మమ్మల్ని క్షమించు. తండ్రి, మా యొక్క అవిధేయతని తండ్రి దేవా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తుతులు. తండ్రి, నీ యొక్క వాక్యముతో మమ్మల్ని వెలిగించినందుకు నీకు స్తుతులయ్యా. తమ నేర్చుకున్న వాక్యము మా యొక్క హృదయంలో నుండి తొలగిపోకుండా కాపాడండి. తండ్రి, లోతుగా వాక్యము నాటబడి ఫలభరితమవులాగన తండ్రి, ఆ యొక్క ఫలము యొక్క రుచి మేమందరము చూడలాగన నీవే నడిపించు. నిత్యము హృదయ వాంఛలు, శరీరేచ్ఛల కొరకు జీవిస్తున్నాం తండ్రి. ఆత్మీయమైన ఆహారం కొరకు పాకులాడడం
నీ యొక్క సన్నిధిలో స్థానం సంపాదించుకోవటానికి ప్రయాసపడటానికి కృప చూపించండి. నీవు పిలుచుకుంటే తప్ప ఎవరు పరలోకానికి రాలేదు. అవును తండ్రి. దేవా, అటువంటి గొప్ప కార్యము జరిపించేవాడు నీవే. మనుషులు మార్చలేరు తండ్రి. మనుషుల్ని సరిదిద్దలేరు. మనుషులకు బుద్ధి చెప్పలేరు. నీ యొక్క దైవ వాక్యము తండ్రి మమ్మల్ని గద్దించు, మమ్మల్ని హెచ్చరించు, మమ్మల్ని నీ యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచు తండ్రి. దేవా, అటువంటి గొప్ప వాక్యంతో ప్రతి ఒక్కరిని మాట్లాడు. ఆ మధ్యన ఇంకా అటువంటి అబద్ధపు విశ్వాసుల్లాగా, అబద్ధపు తండ్రి శిష్యుల్లాగా జీవిస్తున్న వారి ఎందుకు చూపించు దేవా. వారు అటువంటి భయంకరమైన స్థితిలో గారడీ చేసి సిమోను వలె కాక, యోధా ఇస్కరేతు వలె కాక, నిజమైన శిష్యుడు వలె ఎవరి దగ్గరికి వెళ్ళగలము, నీ యందు నిత్య జీవపు మాటలు ఉండగా అని చెప్పి ప్రార్థించే వారికి సహాయం చేయండి తండ్రి. ఇది కేవలం మా యొక్క ప్రార్థన, నీ యొక్క చిత్తము జరిపించు అని చెప్పి నీ యొక్క సార్వభౌమాధికారానికి సమర్పించుకునే వారిలాగా మమ్మల్ని తయారు చేయము. నీ చిత్తానుసారంగా జీవించేవారుగా, నీ యొక్క హృదయానుసారులుగా మేము జీవించేలాగా మమ్మల్ని నడిపించుము దేవా. తండ్రి, మా హృదయంలో ఉన్న ఈ యొక్క లోకపరమైన ఆశ, కార్నల్ మైండ్స్ని తీసివేయండి తండ్రి. నీవే తోడుగా ఉండము, అటు విధంగా నడిపించు తండ్రి. ఈ యొక్క లోక వ్యాప్తంగా దేవా ఎందరో కరోనా వైరస్ వల్ల తండ్రి నశించిపోవచ్చు. అటువంటి వారు దేవా నీ యొక్క రాజ్యంలో ముందుగా సంపాదించబడేలాగా, నీ యొక్క రాజ్యం తండ్రి, నీ యొక్క సువార్త వారి యొక్క దరి చేరేలాగా సహాయించు. ఆలస్యం అయిపోచున్నది, ఎన్నో ఆత్మలు నశించిపోవచ్చున్నాయని చెప్పి గుర్తించి దేవా నీ యొక్క రాజ్యం కొరకు వారు ప్రయాసపడేలాగా కృప చూపించుకొని ఈ యొక్క దినమంతా తండ్రి మాకు తోడయండి. నీ యొక్క సన్నిధిని మాకు మెండుగా దయచేసి నీ యొక్క వాక్యముతో మమ్మల్ని హెచ్చరించినందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.